గతంలో డైరెక్టర్‌గా పరిచయం అవ్వాలనుకునే వాళ్ళు లవ్ స్టోరీస్‌కి ప్రాధాన్యమిచ్చేవాళ్ళు. అలాంటి కథలతో యూత్‌ని అట్రాక్ట్ చేయవచ్చనే భావన ఒకటైతే, మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకం మరొకటి. కానీ ఇవాళ ఇలాంటి కొత్త దర్శకులు ఎక్కువ మంది హారర్ జానర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుండడం ఓ కారణం. ఇలాంటి స్టోరీస్‌కి పెద్దగా లాజిక్ అక్కర్లేకపోవడం రెండో కారణం. డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ దైదా పిండం కథను ఎంపిక చేసుకోవడానికి కూడా అదే కారణం అనిపిస్తోంది. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఇక డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోతే, అన్నమ్మ అనే పెద్దావిడ మనిషిని ఆవహించిన ఆత్మల్ని గుర్తించడం, వాటితో సంభాషించడం లాంటి విద్యల్ని తన తండ్రి నుండి అభ్యసిస్తుంది. ఆమె ఆత్మల్ని డీల్ చేసే విధానం గురించి అధ్యయనం చేయడానికి లోక్నాథ్ అన్నమ్మ దగ్గరికి వస్తాడు. అన్నమ్మ అనుభవంలో కొరుకుడు పడని కేసు ఏదైనా ఉందా అని లోక్నాథ్ అడిగినప్పుడు ఆమె యాంటోనీ కుటుంబం గురించి చెప్తుంది. శుక్లాపేట్లోని ఊరి చివర భవంతిని కొనుక్కున్న యాంటోనీ, అతని ఫ్యామిలీ మెంబర్స్ అందులోకి అడుగుపెట్టిన తర్వాత వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆ ఇంటిలోని ఆత్మలు ఎలాంటి ఇబ్బందులు గురిచేశాయి, ఆ ఆత్మల పీడను తాను ఎలా తొలగించిందనేది అన్నమ్మ లోక్నాథ్కి చెప్తుంది. ఈ మొత్తం తతంగాన్ని కాస్తంత ముందుకి వెనక్కి నడుపుతూ దర్శకుడు సాయి కిరణ్ దైతా ఆసక్తికరంగా మూవీని నడిపాడు. అయితే పల్లెటూరు, ఊరి చివర పాడుబడిన బంగ్లా, అందులోకి ఓ ఫ్యామిలీ దిగడం, అక్కడ అప్పటికే కొన్ని ఆత్మలు ఉండడం, వాటి కారణంగా కుటుంబ సభ్యులకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని మాంత్రికుడు పారతోలడం, ఈ కథలతో కొన్నేళ్లుగా అనేక చిత్రాలు వచ్చాయి. ఇది కూడా అదే కథ. కాకపోతే ఆ ఆత్మలు అక్కడ ఎందుకు ఉన్నాయి, వాటి గతం ఏమిటి అనేది కాస్తంత కొత్తగా చూపించారు. బట్ యాంటీ సెంటిమెంట్ ఉన్న ఆ ఫ్లాష్ బ్యాక్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి. పిండం అనే టైటిల్కి స్టోరీకి సంబంధం ఉన్నా ఇంకా బెటర్ టైటిల్ పెట్టుంటే బాగుండేది. నటీనటుల విషయానికొస్తే తెలుగువాడైనా తమిళనాట శ్రీరామ్కి మంచి గుర్తింపే ఉంది. తెలుగులోనూ అతను అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో శ్రీరామ్ హారర్ జానర్ మూవీస్కే ప్రాధాన్యమిస్తున్నాడు. అందులో ఇది ఒకటి. మధ్యతరగతి చెందిన క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తిగా శ్రీరామ్ తన పాత్రని బాగానే పోషించాడు. గర్భవతి అయిన అతని భార్యగా ఖుషీ రవి నటించింది. ఇందులో అతి ప్రధానమైన అన్నమ్మ పాత్రను ఈశ్వరీరావుతో చేయించడం బాగుంది. ఆమె ఆహార్యాన్ని కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. దానికి తగ్గట్టు వాయిస్ కూడా చక్కగా సెట్ అయింది. వినోద ప్రధానమైన పాత్రలు చేస్తున్న నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పోషించిన లోక్నాథ్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. అతని పాత్రకు సంబంధించిన కొసమెరుపుతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండొచ్చని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. శ్రీరామ్ పిల్లలుగా నటించిన ఇద్దరు పాపలు, తల్లి పాత్రధారిని చక్కగా తమ పాత్రల్ని పోషించారు. రవివర్మ కీ రోల్ చేశాడు. మిగిలిన వారి పాత్రలకి ఏమంత ప్రాధాన్యం లేదు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సతీష్ మనోహర్ సినిమాటోగ్రఫీ, కృష్ణ సౌరభ్ సోరంపల్లి నేపథ్య సంగీతం, కవి సిద్ధార్థ అందించిన సాహిత్యం గురించి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకి తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అయితే కొత్తదనం లేని కథ, ఆసక్తి కలిగించిన కథనం అతిపెద్ద ప్రతిబంధకాలు. ది స్కేరియెస్ట్ మూవీ అనే మేకర్స్ చెప్పుకున్నారు. కానీ ఇంతకంటే భయపెట్టిన చిత్రాలు చాలానే వచ్చాయి.